వెనుకబడిన ఆదిలాబాద్ పట్టణం ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతోందని మరిన్ని కేంద్రం నిధులతో ఆదిలాబాద్ పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టడం జరుగుతోందని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. ఆదిలాబాద్ లోని దస్నాపూర్ మైదానం నుంచి ఇండస్ట్రియల్ ఏరియా వెళ్లే రోడ్డు నిర్మాణ పనులను సోమవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ ఇప్పటికే 11 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయన్నారు. అమృత పథకం కింద 300 కోట్ల రూపాయలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు ఇప్పటికే ఆమోదం లభించిందని, మరో 600 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు పంపడం జరిగిందన్నారు. మున్సిపాలిటీలో విలీనమైన వివిధ గ్రామాలు, వార్డుల అభివృద్ధి కోసం చర్యలు చేపట్టడం జరుగుతోందన్నారు. ఆదిలాబాద్ అభివృద్ధి కోసం ఎయిర్పోర్టుకు తీసుకురావడం జరుగుతోందన్నారు. అదేవిధంగా ఆదిలాబాద్ టు ఆర్మూర్ రైల్వే లైన్ సైతం త్వరలో ప్రారంభం జరుగుతోందని తెలిపారు. పలువురు బీజేపీ నాయకులు భరత్, సంతోష్, నాగేశు, జోగులవి, సంతోష్, దాము, భీమ్, సేన్ రెడ్డి, సాయి శివ, సచిన్, కార్తిక్, సన్నీ తదితరులు పాల్గొన్నారు. పట్టణంలో దాదాపు 11 కోట్ల రూపాయల విలువైనటువంటి PUFIDC పనులు ఇప్పటికే ప్రారంభించుకునే వ్యక్తిని కూడా పూర్తి చేయాలన్నటువంటి ఆలోచనతో ముందుకెళ్లడం జరుగుతుంది. వర్షాకాలం వచ్చినటువంటి సందర్భంలో ఆ పనులన్నీ కూడా కొంత ఆలస్యమైంది. ఇప్పటికే అమృత్ పథకంలో అదేవిధంగా ఆదిలాబాద్ అర్బన్ ఛాలెంజ్ ఫండ్ లో కూడా ఆదిలాబాద్ పట్టణాన్ని చేర్చే విధంగా ఇప్పటికే కేంద్ర కేబినెట్ కు పంపడం జరిగింది. విలీన గ్రామాలు మున్సిపాలిటీలు ఏవైతే కలిసినాయో ఆ ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి చేయాల్సిన అవసరం. గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి ఆ వార్డులన్నీ కూడా పట్టణ ప్రాంతంలో కలిసిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాలకు దూరంగా ఉన్నటువంటి ఆయా గ్రామాల అభివృద్ధిని కూడా చేయాల్సిన అవసరం. ఆదిలాబాద్ పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ప్రత్యేకంగా ఇప్పటికే అమృత్ పథకంలో దాదాపు 300 కోట్ల రూపాయలతో నడుస్తున్నటువంటి ఈ పథకమే కాకుండా మరో 600 కోట్ల రూపాయలకు సరిపడా ప్రతిపాదనలు కూడా సిద్దం చేయడం జరిగింది. ఆ నిధులన్నీ కూడా మంజూరైతే ఆదిలాబాద్ గొప్ప స్థాయిలో అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. వెనకబడినటువంటి ఆదిలాబాద్ అనే పేరు నుండి క్రమక్రమంగా అభివృద్ధి చెందుతున్నటువంటి ఆదిలాబాద్ అనే విధంగా అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. ఒక పక్క ఎయిర్పోర్టు మంజూరీ, మరో పక్క ఎయిర్ ఫోర్స్ ట్రైనింగ్ సెంటర్, ఇంకోటి ఆదిలాబాద్ నుంచి ఆర్మూరు రైల్వే లైన్, ఆదిలాబాద్ పట్టణంలో అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద ఒక 600 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు, ఇప్పటికే నడుస్తున్నటువంటి 300 కోట్ల రూపాయలతో అమృత్ పథకం ఇది 18 కోట్ల రూపాయలతో మరో రకంగా ఇంకో మొన్ననే మంజూరు ఇచ్చినటువంటి నిధులు. ఈ రకంగా ఆదిలాబాద్ పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ఈ ఆదిలాబాద్ పట్టణాన్ని తెలంగాణ రాష్ట్రంలోనే ఒక ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తా ఉన్నాం. అదే మంచినీటి సమస్య కావచ్చు, ఇప్పటికే ఎస్టీపీల నిర్మాణం కొరకు కూడా స్థల సేకరణ జరిగింది. ఈ పట్టణంలో ఉన్నటువంటి ఏదైతే మురికి కాలువల ద్వారా వెళ్తున్నటువంటి ఆ యొక్క మురికి నీరంతా కూడా నేరుగా చెరువులో కలవకుండా, మరి అదేవిధంగా వాగుళ్లలో కలవకుండా నేరుగా చెరువులో కలవడం వల్ల, వాగుళ్లలో కలవడం వల్ల పశువులకు కానీ మిగతా గ్రామీణ ప్రాంత ప్రజలు కానీ ఆ నీటిని వినియోగించుకోవాలంటే ఇబ్బంది అవుతుంది. కాబట్టి దాన్ని ఎస్టీపీల ద్వారా శుద్ధి చేసి మిగతా మంచినీరంతా కూడా ఆ యొక్క వాగుళ్లలో అదేవిధంగా చెరువులో కలపడానికి అవకాశం ఉంటుంది. అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈ ఆదిలాబాద్ పట్టణంలో ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అటు కేంద్ర ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన దృష్టి సారించి